ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టినా, ఎన్ని మాయ మాటలు చెప్పినా, ఏం చేసినా మన తరఫున కొట్లాడడానికి మనందరికి ఒక ధైర్యం వచ్చింది. నిజంగా అప్పుడు గతంలో టైగర్ నరేంద్ర గెలిస్తే మెదక్ల కిషన్ రెడ్డి గారు చెప్తారు, మళ్ళా మనకి ఇంకో టైగర్ కావాలి, ఆ టైగర్ రగన్న అని చెప్పి సందేస్తున్నా. సోదరులారా, మనందరం ఎంత ఎండలను లెక్క లేకుండా ప్రతి కార్యకర్త, ప్రతి ఆలోచించే ప్రతి వ్యక్తి మొదటి రగన్నకి వేస్తామని చెప్పడం జరిగింది. కాబట్టి మనందరి ఆశాజ్యోతి ఈ రోజు రగన్న. కాబట్టి మనం చెప్పిన వేదికల మీద నరేంద్ర మోదీ గారికి కానుక ఇస్తాం, మెదక్ పార్లమెంట్ అన్నాం, మాట నిలబెట్టుకున్నాం. కాబట్టి వాళ్ళందరి గుండెలలో రైళ్లు పరిగెత్తున్నాయి. ముందే డిసైడ్ అయింది, మనం కొట్లాడే ఓట్లు మెజార్టీ కోసం అని చెప్పినాం. ఇక్కడ కాషాయ జెండా ఎగురుతామని చెప్పినాం. ఇదే చౌరస్తాలో ఈరోజు పెట్టాం. అన్న అంటే ఒక హడల్. కాబట్టి ప్రతి ఉద్యమంలో, ప్రతి ఫోన్ మాట్లాడే విషయంలో ఏ ఆపద వచ్చినా అన్న అంటే నేను ఉన్నాను ముందుకొచ్చే నాయకుడు, ఇట్లాంటి నాయకుడు మనం కావాలనుకున్నాం. కాబట్టి సోదరులారా, రేపు జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో కూడా ఇదే ఊపుకొని అందరం గెలవాలి. మనం అన్న మాటలు చెప్పుకున్నాం. रगन्ना मन अंडा ఉంటాం అన్న. पूरा यूथ आपका साथ है, आप सब में लड़ना, एक एक का काम बताना అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై. రగన్న నాయకత్వం, నరేంద్ర మోదీ నాయకత్వం, కిషన్ రెడ్డి నాయకత్వం, జై జై మాతా. ఇప్పుడు మన అదే విధంగా కార్యకర్తలకు బూత్ స్థాయి నాయకుల నుంచి జిల్లా అధ్యక్షుల వరకు ప్రతి ఒక్కరూ సమిష్టి కృషితో ఈరోజు విజయం సాధించడం జరిగింది. కాబట్టి వారందరికీ రాష్ట్ర పార్టీ తరఫున కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా విజయోత్సవ ర్యాలీ జరుపుకుంటున్న సందర్భంగా మెదకు పార్లమెంట్ సీటును భారతీయ జనతా పార్టీకి అంకితం ఇచ్చిన మెదక్ పార్లమెంట్ ప్రజలందరికీ కూడా పాదాభివందనాలు చేసినా కూడా తక్కువే. ఎందుకంటే 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో వేరే పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు ఉన్నా కానీ విశ్వాసంతో, నమ్మకంతో ఇవాళ రగన్నకు మీరు అవకాశం ఇచ్చారు. 8 మంది ఎమ్మెల్యేలం అసెంబ్లీలో ఉన్నాం. ఇవాళ 8 మంది పార్లమెంట్ సభ్యులను మీరు జోడించారు. జై శ్రీరామ్, జై శ్రీరామ్. బోడ రాజేందర్ గారు, బుచ్చేష్ యాదవ్ గారు, ఎరకల యాదగిరి గారు, సంగసాని సురేష్ గారు, రమణారావు గారు, నర్సాపూర్ నియోజకవర్గ నాయకులకి, అదే రకంగా మెదక్ నుంచి వచ్చినట్టు అన్న సత్యనారాయణ ముదిరాజు గారికి, సిద్దిపేట నుంచి వచ్చినటువంటి శంకర్ ముదిరాజు గారికి, ఇంకా యువమోర్చా అధ్యక్షుడు విభీషణ్ రెడ్డి గారికి పేరు పేరున ఇంకెవరు పేర్లను మర్చిపోతే అందరికీ కృతజ్ఞతా వందనాలు తెలియజేస్తా ఉన్నాం. భారత్ మాతాకి ఈరోజు రగన్న విజయ యాత్రలో మరి పాల్గొన్నటువంటి మెదక్ పార్లమెంటు నలుమూలల నుంచి వచ్చినటువంటి కార్యకర్తలు, నాయకులు, సోదర సోదరి మనందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము. మరి ఈ విజయ దుందుబి బీజేపీ అభ్యర్థులను గెలిపించడానికి ప్రయత్నం చేస్తారని చెప్పేసి ఆశిస్తూ మరి ఇంత పెద్ద ఎత్తున వచ్చినటువంటి కార్యకర్తలందరికీ ధన్యవాదాలు, నమస్కారాలు. జై హింద్, జై శ్రీరామ్. ఈ కార్యక్రమం ఇంతటితో ముగుస్తుంది. మరి నలుమూల నుంచి వచ్చినటువంటి సోదరు అందరికి నమస్కారం. నమస్కారం బయట రెండు చేతులు నమస్కారం. వెరీ గుడ్. ఇక నిల్చుంటావా? వద్దా? ఇద్దరు వద్దా?
దుబ్బాకలోకి ఎందుకు రాబాయి? నేను మీ ఇంటోని కదా, ఎందుకో చెప్పు దాన్ని. ఏ ఆవిరి సతీష్